కార్తీక మాసం సందర్భంగా ధనలోపుడు అంగీరస మహామునుల సంవాదమును గురించి ఇంకను వివరిస్తూ వశిష్ఠుడు జనకునితో 18వ రోజు కథలో వివరించిన అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంగీరస మహాముని ఆత్మ శరీరం గురించి చేసిన తత్వోపదేశం విన్న తరువాత ధనలోపుడు, ఓ మునివర్య, మీ దర్శనం వలన నా జన్మ ధన్యమయ్యింది. నా సందేహములను తీరినట్లు మీరు జ్ఞానోపదేశం చేశారు. నేటి నుంచి నేను మీకు శిష్యుణ్ణయ్యాను. నా పూర్వ పుణ్య ఫలము చేత నాకు మీ సాంగత్యం కలిగింది. అందుకే ఎక్కడో అరణ్యాల్లో చెట్టుపై పడి ఉన్న నేను ఈరోజు మీ కృపతో ముక్తిని పొందాను. లేకుంటే పాపాత్ముడైన నేను కార్తీక మాసంలో ఈ పరమ పవిత్రమైన దేవాలయంలోనికి ప్రవేశించగలిగే వాడిని కాదు. నన్ను తమరు తప్పక శిష్యునిగా స్వీకరించవలెను. అంతేకాక మానవుడు ఎటువంటి మంచి పనులు చేయవలెనో దాని ఫలం ఎట్టిదో వివరించవలెను అని ప్రార్థించెను. అంతటా అంగీరసుడు, ఓ ధనలోభా, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగమైనవి కాబట్టి వాటికి సమాధానాలు చెబుతాను, వినుము అని చెప్పసాగెను. మానవుడు ఈ శరీరమే సత్యమని నమ్మి అశాంతికి లోనగుచుకున్నాడు. సుఖదుఖాలు శరీరానికే గాని ఆత్మకు ఉండవు. కనుక అసలు మానవుడు తాను ఏ జాతికి చెందినవాడో, ఎటువంటి కర్మలు చేయవలనో తెలుసుకుని వాటిని ఆచరించవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు అరుణోదయమున స్నానము చేయక ఎటువంటి సత్కర్మలు ఆచరించనను అవి వ్యర్థం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రాతకాలమునందు నదీ స్నానము చేసి దేవతార్చన చేసినచో తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోపుడు, ఓ మహానుభావ, చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి? ఆ వ్రత విధానం ఎట్టిది? దాని ఫలితమేమి? నాకు వివరంగా చెప్పమని కోరుతున్నానని అడగగా అందుకు అంగీకరించిన అంగీరసుడు ఇట్లు చెప్పసాగెను. ఓ ధనలోభా, వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషపాన్పుపై శయనిస్తాడు. దీనినే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. అక్కడి నుంచి 4 నెలల పాటు యోగనిద్రలో ఉన్న విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేలుకుంటాడు. ఈ 4 నెలల కాలంలో శ్రీహరి ప్రీతి కోసం చేసే వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కోసం స్నాన, దాన, జపతపాలు ఏవి చేసినను పూర్ణ ఫలము కలుగుతుంది. ఈ విషయములో ఆ శ్రీహరి నాకు స్వయముగా చెప్పాడు కావున నేను నీకు చెబుతున్నాను. నీకు ఇది అర్థం కావడానికి ఒక కథ చెబుతాను, వినుము అంటూ ఇలా చెప్పసాగెను. కృతయుగంలో శ్రీ వైకుంఠం నందు లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మహావిష్ణువు సకల దేవతల చేత పూజలందుకుంటున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి కోటి సూర్యప్రకాశముతో వెలిగిపోతున్న ఆ శ్రీహరికి నమస్కరించి నిలబడెను. అప్పుడు నారాయణుడు మందహాసముతో, ఓ నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఉండవు కదా? మహామునుల యజ్ఞ యాగాదులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుచున్నాయి కదా? మానవులందరూ వారికి నిర్దేశించిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నారు కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. నారదుడు విష్ణుమూర్తికి, ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున మీకు తెలియని విషయాలు ఉండునా? అయినా అడిగావు కాబట్టి చెప్పుచున్నాను. భూలోకంలో కొందరు మునులు, మానవులు వారి వారి స్వధర్మములు పాటించకుండా తిరుగుతున్నారు. కొందరు నిషిద్ధమైన ఆహారాన్ని తింటున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా ఉంటే మరికొందరు వారిని నిందిస్తూ పాపాత్ములుగా తిరుగుతున్నారు. వారు ఏ విధముగా ముక్తిని పొందుతారో తెలియజేయమని నారదుడు శ్రీహరిని ప్రార్థించాడు. నారదుని మాటలు విన్న ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో కలిసి వేల కొలది మునులున్న భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో తిరగసాగెను. పుణ్యక్షేత్రములు, పుణ్య నదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా నరుల మధ్య తిరుగుతున్న భగవంతుడైన శ్రీహరిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేశారు. మరికొందరు గర్విష్ఠులై భగవంతుణ్ణి గుర్తించలేక అపహాస్యము చేస్తూ పరనిందలతో తిరుగుచుండిరి. అప్పుడు అపారమైన దయతో ఆ శ్రీహరి ఆ మానవులను ఉద్ధరింపదలచి
ముసలి బ్రాహ్మణుని రూపం విడిచిపెట్టి శంకుచక్ర గదాధారి అయి లక్ష్మీదేవితోనూ సమస్త పరివారముతో మునులకు ప్రీతికరమైన నైమిసారణ్యమునకు తరలిపోయెను. అప్పుడు ఆ వనమునందు తపస్సు చేసుకుంటున్న మునులు తమ ఆశ్రమునకు తరలి వచ్చిన ఆ శ్రీమన్నారాయణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆ శ్రీహరిని పలు విధములుగా స్తుతించారని అంగీరసుడు ధనలోభునికి చెబుతూ అక్కడికి ఆపాడు. ఈ విధముగా అంగీరస ధనలోభుల సంవాదమును జనక మహారాజుకు చెబుతూ 18వ రోజు కథను వశిష్ఠుల వారు ముగించారు. ఇది స్కాంద పురాణే కార్తీక మహత్యే అష్టాదశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.